విజయవాడ మామూలుగా వరదలు రావడం రోజుల తరబడి ఉన్నటువంటి రోజులని అది కృష్ణానదికి సంబంధించి ఉన్నాయి. కృష్ణలంక ఆ ప్రాంతాలు నీళ్లలో 4-5 రోజులు నానినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే సింగినగరు, జక్కంపూడి ఈ ప్రాంతాలన్నీ ఇన్ని రోజుల పాటు అన్నటువంటిది ఏది ఇవాళకి 6వ రోజు అయిపోయింది దగ్గరగా. ఇంకా వరద కొనసాగుతూనే ఉంది. ఇంకొక 4 రోజులు అని చెప్తున్నారు. ఎందుకంటే పైన గండి పూడాల ఈ అక్కడ బుడమేరు దగ్గర నుంచి మధ్యలో ఉన్నటువంటి వాటర్ కిందకి దిగాలి. ఇదంతా అవడానికి 2 రోజులు పడుతుందా 3 రోజులు పడుతుందా అనేటువంటి చూడాలి. ఇవాళ ఆర్మీ రంగంలోకి దిగింది కాబట్టి వాళ్ళు అది పూడిస్తే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. లేకపోతే నిన్న ఏం లేదు అన్నారు, తీరా చూస్తే వాటర్ పొద్దునకి వచ్చేటప్పటికి పెరిగింది. సమస్య ఏంటంటే వాస్తవంగా స్పష్టతనివ్వకపోవడం. ఇదిగో వాటర్ వస్తుంది, ఈ ప్రాంతాలు మునిగే అవకాశం ఉందన్నటువంటి క్లారిటీ అధికార యంత్రాంగానికి లేకపోగా వస్తుందని ఎవరైనా చెప్తే అది ఫేక్ అంటూ కథలు చెప్పడంతో కథ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇన్ని రోజుల పాటు ఆ ప్రాంతాలలో నీట మునగడం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి దశ. అనేకమైనటువంటి ఇళ్ళు అప్పట్లో ప్రభుత్వం కట్టించినటువంటి ఉచిత ఇళ్ళు, అవి చాలా నార్మల్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. అలాంటివి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున సమస్య అవుతాయి. అట్లాగే అక్కడ నల్లరేగడి మట్టిలో ఉన్నటువంటి వాటిని ఉడా లేఅవుట్లేసి అమ్మింది, అక్కడ ఇళ్ళు కట్టుకున్నారు. ఆ మట్టి నేలలు ఇప్పుడు నీళ్లతో ఊరినటువంటి కాన్సెప్ట్తో ఆ గోడలకి ఇబ్బంది. ఓవరాల్గా చూస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఇది రాబోయేటటువంటి రోజుల్లో ఎలా పరిష్కరిస్తారు ఈ సమస్య ప్రజలకు సంబంధించి అనేది చూడాల్సి ఉంది.